అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శివప్రసాద్, శాస్త్ర ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పడడం అనేది దాదాపు ఎంతో మంది యొక్క కృషి ఫలితం, వాళ్ళ యొక్క త్యాగం, వాళ్ళందరికీ కూడా ఈరోజు మనము స్మరించుకోవాల్సిన గొప్ప విషయం. ముఖ్యంగా ఈ యొక్క పోరాటం అనేది నాటి నిజాం తరం నుంచి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నుంచి కూడా ఈ యొక్క ఉద్యమం అనేది మొదలైంది. ఆ నాటినటువంటి రామ్జీ గోండు అనే ఒక ఆదివాసీ బిడ్డ ఆ రోజు కూడా అప్పుడున్నటువంటి బ్రిటిష్ పరిపాలనకు, అదేవిధంగా నిజాంకు ఎదురొడ్డి నిలబడినటువంటి ఒక గొప్ప మహా గిరిజన బిడ్డ. అదేవిధంగా కొమరం భీం జల్ జంగల్ జమీన్ అని చెప్పేసి ఒక గిరిజన బిడ్డ అడవి కోసం, భూమి కోసం, నీరు కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కూడా అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ముఖ్య పాత్ర వహించిండు. మన చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మ, వీర వనిత పాలకుర్తి నుంచి ఒక అప్పట్లో ఉన్నటువంటి దేశ్ముఖ్లకు ఎదురొడ్డి నిలబడి ఈ యొక్క మహిళ అంటే కేవలం ఇంట్లోనే కాదు, ఈ యొక్క స్వతంత్రంలో కాకుండా ఈ యొక్క అప్పుడున్నటువంటి భూస్వాముల వ్యవస్థను కూడా తిప్పికొట్టినటువంటి ఒక గొప్ప వీర వనిత చాకలి ఐలమ్మ కూడా ఇందులో ముఖ్య పాత్ర వహించింది. అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారు, అటువంటి బుర్ల రామకృష్ణారావు గారు, చాలా మంది కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటంలో గొప్ప పాత్ర వహించారు. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క మలిదశ ఉద్యమంలో సోదరుడు శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి నిప్పంటించుకొని కేవలం ఒక చిన్న నిప్పు రవ్వ ఈ యొక్క దేహాన్ని తగిలితేనే అయ్యో అమ్మో అనే మొత్తుకుంటాం. కానీ ఈ యొక్క సోదరుడు శ్రీకాంతాచారి ఒక నల్లగొండ బిడ్డ ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఈ దేహానికి అగ్నికి ఆహుతయి తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఇవన్నీ సమస్యలకు పరిష్కారం అవుతున్న యొక్క ఉద్దేశంతో ఒక అమరుడైన శ్రీకాంతాచారి ఆత్మ ఎక్కడున్నా అని శాంతించాలి. డెఫినెట్ గా శాంతించాలంటే తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు, నిధులు, నియామకాలు ఎంతవరకు అందుతున్నాయి, ఏ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఈ యొక్క 1200 అమరవీరుల యొక్క ఫౌండేషన్ తోని ఈ యొక్క ఏర్పడ్డ ఈ తెలంగాణ గడ్డ ఎంతవరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడితే ఏవైతే ఆశయాలు నెరవేరుతామనుకునేమో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అవన్నీ ఆశయాలు నిజంగా నెరవేరుతున్నాయా అని చెప్పేసి ఒక్కసారి తెలంగాణ ప్రజలంతా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అప్పుడు ముఖ్యంగా విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అదేవిధంగా డాక్టర్లు, లాయర్లు, ఆర్టీసీ కార్మికులు, లెక్చరర్లు, చాలా మంది అందరూ కూడా సకల జనులు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య పాత్ర వహించి పోరాటానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు కూడా అలుపేరుగాని పోరాటం చేసినటువంటి అందరికి కూడా మళ్ళొకసారి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన అందరి పోరాట ఫలితమే, మీ అందరి పోరాట ఫలితమై ఈ రోజునటువంటి తెలంగాణ గడ్డ నుంచి ఈ విధంగా మాట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనకు మీ యొక్క పాత్ర హ్యాట్స్ ఆఫ్. ఈ యొక్క తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ 2వ తారీఖు రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 12 సంవత్సరాలు దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. మనం వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే ఒకటే అనుకునేటోళ్ళం మనం, నీళ్లు, నిధులు, నియామకాలు, ఎన్ని నియామకాలు జరిగినాయి, ఎన్ని నీళ్లు వచ్చినాయి, ఎన్ని నిధులు వస్తున్నాయి, ఇంకా ఆంధ్ర కాంట్రాక్టర్ల పెత్తందారుల వ్యవస్థని ఇంకా జరుగుతుందని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా చాలా మంది అప్పుడులో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళని గుర్తించకపోవడం, వాళ్ళని గౌరవించకపోవడం చాలా దారుణమైనటువంటి చర్యగా భావిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు పడిన శ్రమ, కష్టం మామూలు విషయం కాదు. కాబట్టి వాళ్ళని తెలంగాణ ఉద్యమకారుని డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి, గౌరవించాలి, వాళ్ళకు తగిన ప్రతిఫలం కూడా ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. వాళ్ళకు ఉపాధి లేక, వాళ్ళకు ఉద్యోగాలు లేక చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా యువత ఈ రోజు నిరుద్యోగులు, ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఏదో నిరుద్యోగ వృత్తి ఏదో అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించకపోవచ్చు, కానీ
ప్రైవేటు రంగంలో కూడా వీళ్ళని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా తీర్చిదిద్దాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అయినప్పటికీ వెనక చూపిస్తున్నదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర యువత తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యువత పైన, ముఖ్యంగా నిరుద్యోగం పైన చాలా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది. మూడో విషయం విద్య. ఈ రోజు కూడా విద్య వచ్చేసి చాలా మంది కూడా తెలంగాణ రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ స్కూల్ ఉన్నప్పటికీ కూడా అందులో స్కూళ్ళ యొక్క స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉంటుంది. తల్లిదండ్రులు కానీ అటు పిల్లలు కానీ ఆ స్కూల్కి వెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తలేరు. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోవడం, ఇంకోటి చాలా మంది కూడా దానిపైన అవగాహన కల్పించకపోవడం తెలుస్తున్నది. కాబట్టి 26,000 ఇప్పుడున్నటువంటి 26,000 ప్రభుత్వ స్కూళ్లు వాటిని వెంటనే స్ట్రెంగ్తెన్ చేయాలి, బలోపేతం చేయాలి, మోడర్నైజ్ చేసే విధంగా ఆలోచిస్తే డెఫినెట్ గా ఈ యొక్క విద్య అనేది అందరికి కూడా అందుబాటులో తేవాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్ గా మాలాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. వైద్యం విషయానికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో 3,70,00,000 దాదాపు 4 కోట్ల జనాభా వైద్యం విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోక తప్పట్లేదు. కాబట్టి ఎక్కడికక్కడ నేను ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాం, మేము ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, సెకండరీ హెల్త్ కేర్ సెంటర్ ని డెవలప్ చేసే ప్రయత్నం చేయండి. దాని ద్వారా టెరిషరీ కేర్ హెల్త్ సెంటర్ అయినటువంటి గాంధీ, ఉస్మానియా అటువంటి హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ మీద బరువు అనేది తగ్గుతుంది. కాబట్టి మీరు ప్రైమరీ, సెకండరీ హెల్త్ కేర్ సెంటర్ లో మీరు డెఫినెట్ గా కూడా వైద్యం పైన ఎక్కువగా ఖర్చు పెట్టండి. బడ్జెట్ కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టే విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే